ఎవరు చేశారో తెలిస్తే ఏం చెయ్యాలో చెబుతాను. వెళ్ళు. ఓకే మేడం. సార్ హౌలే మాటలతో చెప్పి చూసా, మారలేదు. చెంప దెబ్బ కొట్టి చూశాను, మారలేదు. కొరడతో కొట్టాను, అయినా మారలేదు. అంటే సార్ అది మేడము చెప్పిన మాట వినని నీలాంటి వాడిని ఏం చేయాలి? సార్ ఏం చేయాలి? సార్ వదలండి సార్. సార్ సార్ ఏం చేయాలి? సార్ ఏం చేయాలి? చెప్పు, ఏం చేయాలరా? ఏం చేయాలి? కొట్టకండి సార్. చెప్పు చెప్పు నేను చచ్చిపోతాను సార్. సార్ నొప్పిగా ఉంది సార్, వదిలేండి సార్. మీకు దండం పెడతాను. నాకొద్దు నీ దండం, నేను పెడతా నీకు పిండం. అంతవరకు వదల నిన్ను. సార్ ఏంటి సార్ అన్ని డబ్బులు నాకేనా? అసలు ప్లాన్ చేసిందే మా మేడం అనుకుంటున్నాను. మేడం గారిని ఏమనరా? ఎందుకనను? ఇప్పుడు నీకు, తర్వాత దానికి. చంద్రిక నిత్య ఫోన్ చేస్తుంది. ఇంకా చెయ్యలేదేంటా అనుకున్నాను. చేసిందా? మనకేం తెలియనట్టు తనే కిడ్నాప్ చేసినట్టు ఓవర్ యాక్షన్ చేద్దాం. జాగ్రత్త, అదసలే ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఆవలించడానికి మనం తన ఎదురుగా ఉన్నామా ఏంది? ఫోన్ లో కదా మాట్లాడేది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. హలో అమ్మా. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంటి? ఇక్కడ చాలా గందరగోళంగా ఉందమ్మా. ఉదయం నుంచి చేసి కనిపించటం లేదు. బామ్మగారు గుండె పట్టుకున్నారు. కల్పన కంగారు పడుతుంది. శానికే కోపడుతున్నాడు. అభి బిక్క మొక్క వేశాడు. అన్నకి భర్తకి మధ్య దివ్య నలిగిపోతుంది. శారికేశాయేమో సతమతం అవుతున్నాడు. ఇంత పెద్ద దుమారానికి నువ్వే కదమ్మా కారణమా. నువ్వు గుట్టు సప్పుడు కాకుండా రాత్రికి రాత్రే శశిని కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించావా? Shut up! ఏంటమ్మా అంతలారిచావు? లేకపోతే నేను దాన్ని కిడ్నాప్ చేయడం ఏంటి? అంటే ఏంది ఇది? నీ పని కాదా? చేస్తే గీస్తే ఆ దివ్యని కిడ్నాప్ చేస్తాను, లేదా నా హెయిర్ ని కట్ చేసిన అభిగాన్ని టార్చర్ చేస్తాను. మధ్యలో ఆ శశితో నాకేంటి పని? అవునా అమ్మా, ఆ కిడ్నాప్ నువ్వే చేసావేమో అనుకున్నాము. కిడ్నాపులు, బెదిరింపులు, మర్డర్లు ఇవన్నీ నువ్వే కదమ్మా చేస్తావా? అందుకే శశిని కూడా నువ్వే మాయం చేశావేమో అనుకున్నాం. నేనేం చేసినా మీతో చెప్పే చేస్తాను కదా. నాకు అంతగా అవసరమైతే దాన్ని ఎత్తుకెళ్ళాలి అనుకుంటే మీతోనే కిడ్నాప్ చేయించుకుంటాను. నిజమేనమ్మా, మేము ఈ లాజిక్ మిస్ అయ్యాము. కానీ నువ్వు ఖాళీగా ఉండవు కదమ్మా, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు కదా. ఏం చెయ్యాలన్నా ఈ ఇళయరాజా అడ్డుపడుతున్నాడు. ఇంట్లో ఉండి నన్ను టార్చర్ పెడుతున్నాడు. మీరు పని చేయండి, దాన్ని ఎవరు కిడ్నాప్ చేశారో వెంటనే కనుక్కొని నాకు చెప్పండి. తనతో నీకు అవసరం లేదన్నావు కదమ్మా. చెప్పింది చెయ్యండి, నాకు వెంటనే తెలియాలి. ఇన్ని రోజులకి నిత్యకు బీపీ తెప్పించాం కదా చంద్రిక. శశిని మనమే కిడ్నాప్ చేయించామని తెలియదు పాపం ఆ అమాయకురాలకే. అది అమాయకురాలు కాదు, హంతకురాలు. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సరేగానే మనం కిడ్నాప్ చేయించిన శశి ఎలా ఉందో ఓసారి వెళ్ళి చూసొద్దామా? తప్పకుండా చూడాలి. అది అసలే అబ్బిగాడు ప్రేమించిన అమ్మాయి. దానికి ఏదైనా జరిగితే అందుకు కారణం మనమే అని అబ్బికి తెలిసిపోతే మన ప్రాణాలు దక్కవు. అవునవును, అమ్మాయి అందంగా ఉందని ఆ కిడ్నాపర్ కి దుర్బుద్ధి పుడితే మనకే ప్రమాదం. పద 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 పద. శశి ఏమైంది చారుకేశ? చెప్తే మీరు బాధపడతారండి. ఇది మీ అన్నయ్య గారి పనేనని నాకు అనుమానంగా ఉంది. అంటే అన్నయ్య శశిని దాచిపెట్టాడు అంటున్నావా? నేనింకా ఆయన పని అనుకుంటున్నాను. సొంత చెల్లెల్ని చాణక్య సార్ ఎందుకు దాచిపెడతారండి? అన్నయ్యకి మాత్రం అవసరం ఏముంది? అంటే మిమ్మల్ని ఎలాగైనా ఇంట్లోంచి పంపించేయాలని చాణక్య సార్ని భయపెట్టడం కోసం అభిబాబు అలా చేశారేమో.
అన్నయ్య ఎప్పటికీ అలా చేయడు చారుకేశ. ఇంకా ఆయనకి అలాంటి ఆవేశం ఉంది. అన్నయ్యని బెదిరించి లొంగ తీసుకోవడం కోసం ఆయన శశిని దాచిపెట్టి నాటకం ఆడుతున్నారని నా అనుమానం. లేదండి, ఎంత కష్టమైనా సారే భరిస్తారు తప్పించి చెల్లెల్ని ఇందులోకి లాగరండి. ఆయన గురించి నాకు బాగా తెలుసు. అన్నయ్య అలా చెయ్యడు, ఆయన చెయ్యడు అంటున్నావు. మరి శశి ఏమైనట్టు? ఒకవేళ చాణక్య సారు అభిబాబు గొడవలు పడడం చూసి శశి గారు మనస్తాపం చెంది ఆవిడే వెళ్ళిపోయారేమో. అంటే ఆవిడకింకా పెళ్లి కాదేమోనన్న బాధతో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు కదండి. లేదు, శశికి అన్నయ్య అంటే చాలా నమ్మకం ఉంది చారుకేశ. అలా ఎప్పటికీ తను వెళ్లిపోదు. ఒకవేళ అన్నయ్యకి ఆయనకు మధ్య గొడవల కారణంగా తను వెళ్లిపోవాలి అనుకుంటే ఆ విషయం నాతో చెప్పేది. ఎందుకైనా మంచిది ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి చూసొస్తే మంచిది కదండి. ఆ పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను చారుకేశ, ఎవరూ రాలేదన్నారు. చారుకేశ, శశిని పిన్నిగాని కిడ్నాప్ చేసి ఉంటుందా? ఛాన్సే లేదండి. ఆవిడకు మీపైన అభిబాబు పైన కోపం తప్ప శశి గారితో విరోధం లేదు కదా. పిన్నిని తక్కువ అంచనా వేయడానికి లేదు. తను మనం ఊహించని విధంగా ఆలోచిస్తుంది. అయినా కూడా ఆవిడ శశి గారిని కిడ్నాప్ చేయటం వల్ల ఆవిడకి లాభం ఏమిటండి? ఈ రోజు ఇంట్లో ఏం జరిగింది? శశి కనిపించలేదని ఆయన అన్నయ్యతో గొడవ పడ్డారు కదా. వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెంచడానికి పిన్ని ఇలా ప్లాన్ చేసిందేమో. ఆ రోజు కూడా అంతే. అన్నయ్య శశిల పెళ్లి ఆపడానికి పిన్ని ఏదో ప్లాన్తో వచ్చింది. ఏదో రకంగా మనల్ని బాధ పెట్టడమే పిన్ని లక్ష్యం చారుకేశా. కానీ అంత ధైర్యంగా ఇంటికి వచ్చి శశి గారిని ఎలా తీసుకువెళ్తారండి? ఇంట్లో చాణక్య సారు మీరు అభిబాబు ఉన్నారని ఆవిడకి తెలుసు కదా. పిన్ని ఏదైనా చేయగలదు. మనం ఛాన్స్ తీసుకోకూడదు చారుకేశా. నన్ను ఆయన్ను పిన్ని టచ్ చేసినా పర్వాలేదు, కానీ నా ఆడపడుచు జోలికొస్తే ఊరుకోను. ఇప్పుడే వెళ్లి పిన్నిని నిలదీస్తాను, శశిని తీసుకొస్తాను. శశి దగ్గరికి వెళ్దామంటే ఇక్కడికి తీసుకొచ్చావేంటి పౌడరు? వాడు పలానా ప్లేస్ లో శశిని దాస్తానని మనతో చెప్పలేదు కదా. ఫోన్ చేసి కనుక్కోవాలా. చెయ్యండి మరి. చంద్రిక, ఓయేమో వాడి ఫోన్ పనిచేయటం లేదే. కొంపదీసి వాడు మనకి టోకరా వేయలేదు కదా. ఏమో, పిల్ల ఎర్రగా బుర్రగా అందంగా ఉందనే ఏం ముంబైకు అమ్మేసి ఉంటాడేమో. అలాంటి వాడిని ఎందుకు కిడ్నాప్ చేయమన్నావు? వేరే మంచి కిడ్నాపర్ దొరకలేదా నీకు? ఏమే, నేనేమైనా కిడ్నాపులు చేసే బిజినెస్ చేస్తున్నానా ఏందే? అందరు కిడ్నాపర్లు టచ్ లో ఉంటానికే. రింగ్ అవుతుంది. హలో కిడ్నాపర్, యాడన్నావురా? పక్కనే ఉన్నాను సార్. మేము యాడికి రావాలి? నేనే వస్తున్నాను సార్. హలో వీడమ్మ పడవ ఫోన్ పెట్టేశాడు. ఏమైంది? వాడే వస్తున్నాడట. అదిగో వచ్చాడు. వాడేందో ఫ్లైట్ దిగి వస్తున్నట్టు, మనం వాడిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినట్టు చెయ్య టూపుతున్నాడో చూడు. హలో మేడం. హలో సార్. ఈ అలోలు ఆయిలు తర్వాత శశిని ఆడ దాచి పెట్టావు. అక్కడ తను సేపేనా? తనను నువ్వు కిడ్నాప్ చేయటం ఓరు చూడలేదుగా. ఇప్పుడు మేము శశిని చూడాలనుకుంటున్నాం. మమ్మల్ని అడిగి వేసిపో. ఆగండి, నేను తన్ని కిడ్నాప్ చేయలేదు. ఏంటి, నువ్వు శశిని కిడ్నాప్ చేయలేదా? మరి వందో కిడ్నాప్ అని బిల్డప్ ఇచ్చావు. నేను ఎత్తుకొచ్చేద్దాం అనుకునే లోపు ఇంకెవరో తను ఎత్తుకెళ్ళిపోయారు. నా సెంచరీ మిస్ అయింది. ఏందిరా నువ్వు చెప్పేదే? శశి నువ్వు ఎత్తకెళ్ళలేదా? ఇంకెవరో కిడ్నాప్ చేశారా? అవును సార్. మాకు ఆ విషయం రాత్రి ఎందుకు చెప్పలేదు? నేను ఫోన్ చేశాను, మీరే ఎత్తలేదు.
పోలీసుల భయంతో తనే ఎత్తనీలేదో. మీ అతి తెలివికి నేనేం చేసేది? ఏయ్ నిజం చెప్పరా, ఆ అమ్మాయి అందంగా ఉందని అమ్మేద్దాం అనుకుంటున్నావా? కిడ్నాప్ చేయలేదని మాకు అబద్ధం చెప్తున్నావా? నేను కిడ్నాప్లు మాత్రమే చేస్తాను, మోసాలు చేయను. నా కోసం పోలీసులు వెతుకుతున్నారు. నాతో ఎక్కువసేపు ఉండడం మీకు మంచిది కాదు. బయలుదేరండి. ఒరే, ఆగరా స్వామి. ఇదిగో నువ్వు ఎట్టా కిడ్నాప్ చేయలేదుగా, మేమిచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవా. బాగా అమాయకుల్లా ఉన్నారే. ఏంది చంద్రిక వాడి ఉద్దేశమా? డబ్బు అడిగితే "హీ" అని ఒక నవ్వు నవ్వి అమాయకుడు అని వెళ్ళిపోయిండు. వెధవ డబ్బులు పోతే పోయాయిలే. శశిని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? ఇంకెవరు? ఆ నిత్యాన్ని చేసి ఉంటుందే. మన దగ్గర ఏమీ తెలియనట్టు తెగ నటించేసిందే. మనమే యాక్ట్ చేశామంటే మనల్ని మించి నటించేసిందే. ఆహా, అది నటించే రకం కాదు. మన దగ్గర కిడ్నాప్ విషయం దాచేయాల్సిన అవసరం దానికి లేదు. ఇదిగో మరి నిత్య కాకపోతే ఆ అభి చేసి ఉంటాడా? అభి చేశాడో ఆ చాణక్య చేశాడో హ, అర్థం కావటం లేదు. వీళ్ళిద్దరు కాకుండా దివ్యాను శారికేశాను చేసుంటే ఇంకా నయం, మా అమ్మమ్మ వదల్లో చేశారనలేదు. మరి ఓరు కిడ్నాప్ చేయకపోతే శశి ఏమైనట్టమ్మా? తనకు తనే మాయమైందా ఏంది? మరి శశి ఎక్కడున్నట్టు? ఇక్కడెవరైనా ఉన్నారా? ఉంటే మాట్లాడండి. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు చెప్పండి. నిత్య శ్రీనివాస్, మిస్ నిత్య శ్రీనివాస్. నిత్య శ్రీనివాస్. నాగి సార్. ఎవరో పిలుస్తున్నారు? దివ్యమ్మ గారు సార్. ఓహో, ఒకసారి వెళ్ళి పలకరించి వస్తా. అప్పటి వరకు ఇక్కడే ఉండు. తలకిందులుగా వేలాడి తీస్తే ఇంకెక్కడికి వెళ్తానరా దరిద్రుడా. అరే హౌలే! ఏంటి సార్ మీరు ఇంకా వెళ్ళలేదా? ఇక్కడే ఉన్నారా? అరే హౌలే, నన్నే అంత మాట అంటావా? తల కిందలుగా వేలాడ తీసిన నీ తల పొగరు మాత్రం తగ్గలేదు. నేను వచ్చేంత వరకు ఇదే యాంగిల్లో ఎంజాయ్ చెయ్యి. సార్ మరీ బొత్తిగా ఆదివారం పూట కోడిని వేలాడ తీసినట్టు ఏంటి సార్ నాకు ఈ పరిస్థితి? నువ్వేనా నాకు బిర్యానీ పెట్టి వెళ్తున్నావురా? నువ్వు వచ్చే వరకు తింటూ ఎంజాయ్ చేయడానికి? రే పోతారా రే, నా శనవైపోతావు. నిత్య శ్రీనివాస్ బయటకి రా. ఏంటమ్మా ఇలా వచ్చావు? సార్, శశి గారిని నిత్య మేడం కిడ్నాప్ చేశారు. హలో, వస్తావా రావా? పేరు పెట్టి పిలుస్తున్నావు. ఇది నీ ఇల్లు మాత్రమే కాదు, మా అమ్మమ్మ ఇల్లు, మా అమ్మ ఇల్లు, నా ఇల్లు కూడా.
ఇక్కడ నాకు హక్కు అధికారాలు ఉన్నాయి. ఓ అయితే ఏం పట్టుకుపోవడానికి వచ్చావు? చెప్తే విసిరి పారేస్తాను. నీ ఆస్తి ఎవడికి కావాలి? ఏది అక్కర్లేదని ఏనాడో మా అమ్మ నీకే వదిలేసింది. మరెందుకు వచ్చావు? శశి ఎక్కడ? ఏ శశి? చాణక్య సార్ చెల్లెలు శశిరేఖ మేడం. దాని గురించి నన్ను అడగడం ఏంటి? శశిని నువ్వే కిడ్నాప్ చేశావు. ఆ అవసరం నాకేంటి? కిడ్నాపులు చేయడం, బెదిరించడం, మనుషుల్ని చంపడం అదే కదా నీ పని. ఆఫ్ కోర్స్ నిన్ను కిడ్నాప్ చేసి మీ అన్నయ్యను బెదిరిస్తాను. మీ అన్నయ్యను కిడ్నాప్ చేసి నిన్ను భయపెడతాను. మీ ఇద్దరిని చంపి నా పగ చల్లార్చుకుంటాను. అంతేకాని మధ్యలో ఈ చాణక్య ఎవరు, వాడి చెల్లెలెవరు, వాళ్లతో నాకు పనేంటి? నటించకు. శశిని మాయం చేసి మా ఆయనకు అన్నయ్యలకు మధ్య గొడవలు పెట్టాలి అన్నదే నీ ఉద్దేశం. ప్లాన్ బాగుందే, నువ్వేసిందే కదా. నాకిప్పటి వరకు ఇలాంటి థాట్ రాలేదు. ఇకపై ఆలోచిస్తాను. మర్యాదగా ఇప్పుడు శశి ఎక్కడుందో చెప్పు. నీకు నా గురించి సరిగ్గా తెలీదే. బతికున్న మీ నాన్నమ్మ బామ్మకి తెలుసు. చచ్చిన మీ అమ్మ నాన్న అమ్మమ్మకి తెలుసు. ఈ చారుకేశ నాన్న చారీకి తెలుసు. ఇదిగో ఈ ఏసీపీ కూడా తెలుసు. నేను ఏం చేసినా స్ట్రైట్ గా చేస్తాను. డొంక తిరుగులుండవు. అబచ్చా, అక్కడికి నీ దారి ఏదో రహదారి అన్నట్టు మాట్లాడుతున్నావు. అవును, నా దారి రహదారి. చూడండి మేడం, మీకు చాణక్య సార్ గురించి తెలీదు. ఆయనకి చెల్లెలంటే పంచ ప్రాణాలు. ఆవిడ్ని మీరే మాయం చేశారని తెలిస్తే మీ ప్రాణాలు మీకు దక్కవు. మీ మంచి కోరి చెప్తున్నాను. శశి మేడం ఎక్కడున్నారో చెప్పండి. ఏంట్రా చాణక్య పేరు చెప్పి నన్ను బెదిరిస్తున్నావా? జైకి ఈ ఏసీపీకే నేను భయపడలేదు. ఆఫ్టర్ ఆల్ చాణక్య ఎంత? మా ఆయన ఏమైనా అన్నావంటే నేను ఊరుకోను. ఓ మీ ఆయన బలవంతంగా జరిగిన పెళ్లికి భార్యవయ్యావు. భర్తని బాగానే గౌరవిస్తున్నావే. మీ అమ్మ కూడా ఇంతే. నా బదులు జైని పెళ్లి చేసుకుని పెళ్ళామై ప్రేమించేసింది. నీకు ఆ అలవాట్లే వచ్చినట్టున్నాయి. మా నాన్న కోసం మా అమ్మ ఎంత దూరం వెళ్ళిందని నీకు తెలుసు. అలాగే నా ఆడపడుచు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఏం చేస్తావేంటి? నీపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ పెరోల్ రద్దు చేయించి నిన్ను జైలుకు పంపిస్తాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నాకు నీ ఆడపడుచుకి ఎలాంటి సంబంధం లేదు. దాన్ని నేను కిడ్నాప్ చెయ్యలేదు. మీ ఇంట్లోనే ఎవరో చేసి డ్రామాలాడుతున్నారు. ఏంటి సార్, మీరు మౌనంగా చూస్తున్నారు? తనతో చెప్పించొచ్చు కదా. తను చెప్పేది నిజమమ్మా. నిన్నటి నుంచి తన పక్కనే ఉన్నాను నేను. తను ఎక్కడికి వెళ్ళలేదు. ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. ఖచ్చితంగా ఈ కిడ్నాప్కి నిత్యకు ఎటువంటి సంబంధం లేదు. మరి శశమ్మని ఎవరు కిడ్నాప్ చేశాడు సార్? ఆవిడ ఏమైనట్టు? మా నాగభూషణం ద్వారా ఇందాకే నిత్యకు నాకు ఈ విషయం తెలిసింది. నేను కనుక్కుంటానమ్మా. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి. అయ్యో తప్పకుండా. అలాగే మీరు ఇంకో పని చేసి పెట్టాలి. మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. ఆ కారణంగా ఇంట్లో వాళ్ళు ఎవరైనా శశిని మాయం చేశారేమో కనుక్కోండి. నిత్య చెప్పినట్టు ఆ ఛాన్స్ కూడా ఉంది. మనం పురమాయించిన రౌడీ శశిని కిడ్నాప్ చేయలేదు. అదేమో మాయమైపోయింది. నాకు టెన్షన్ గా ఉంది పౌడరు. అసలే కంగారులో ఉన్నాను. ఇంకా టెన్షన్ పెట్టి సాగు కొట్ట మాకో. మన విషయం అభిగాడికో చాణక్య గాడికో తెలిస్తే వాయమ్మో మన పని అంతే.
ఏంటి పౌడరు నిత్య వచ్చింది? నాకేం తెలుసో? మనం ఇప్పుడు శశిని కిడ్నాప్ చేయబోయినట్టు నిత్యకి చెప్పొద్దు. వామ్మో, సచ్చినా చెప్పను.